ఆయన డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నారు. మరి అట్లా అనేకమైన ముఖ్యమైన కార్యక్రమాలు, ముఖ్యమైన శాఖలు నిర్వర్తించిన ఘనత ఆయన. ఆయన అనగానే వర్గాల కోసం కృషి చేశాడు, దేశం కోసం శ్రమించాడు. కాబట్టి ఆయన్ని ఒక దళిత నేతగానే కాదు, ఒక దేశానికి కూడా ఒక ప్రముఖ నేతగా ఆయన గుర్తించారు. మీ అందరికీ తెలుసు, ఆయన 1977లో ఇందిరాగాంధీ గారిని విభేదించడం అనేది అది సామాన్యమైన విషయం కాదు. ఎప్పుడైతే ఎమర్జెన్సీ అత్యయిక పరిస్థితి ఆ రోజు 1977లో ఆంధ్రప్రదేశ్లో చాలా తక్కువ, కానీ అటు నార్త్లో అయితే అరాచకాలు జరిగింది. అరాచకాలు జరిగినప్పుడు వ్యతిరేకించి ఆయన అన్ని మంత్రులు అక్కడ చేసినా కానీ, అన్నిసార్లు మంత్రి పదవులు అనుభవించినా కానీ, ఇందిరాగాంధీ గారిని వ్యతిరేకించి బయటకు వచ్చి ఆయన పార్టీ స్థాపించి అప్పుడు ఆయన కూడా ఆహ్వానించబడ్డారు. అప్పుడు జనతా పార్టీ ఫుల్ స్వింగ్ లో గెలిచింది. మన ఆంధ్రప్రదేశ్లో 41 సీట్లు కాంగ్రెస్ గెలిచింది, కానీ ఆ రోజు నాకు తెలిసి ఉత్తరప్రదేశ్లో 85 సీట్స్ అని నాకు గుర్తు. 85 అవుట్ ఆఫ్ 85 జనతా పార్టీ గెలిచింది. బీహార్ 54 సీట్లు. ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు. 85కి 85 రాజనారాయణ గారు గెలిచాడు ఆవిడ మీద. లేదు తర్వాత